హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము భారతి గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, హైదరాబాద్లోని అంబర్పేటలో ఒక విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. ఒకే ఫ్యామిలీకి చెందిన ముగ్గురు సూసైడ్ చేసుకొని చనిపోయారు. భార్య, భర్త అండ్ వాళ్ళ అబ్బాయి. సో ఈ విధంగా ముగ్గురు సూసైడ్ ఒకేసారి చేసుకోవడంతో ఇప్పుడు స్థానికంగా కూడా ఈ ఇష్యూ కలకలం రేపుతుంది. అసలు ఏం జరిగింది, ఎవరు వీళ్ళు, ఈ విధంగా ఒకేసారి సూసైడ్ చేసుకోవడం గల కారణం ఏంటి సార్? ఈ మధ్యకాలంలో ఆర్థిక బాధలు కావచ్చు, లేకపోతే అప్పులు కావచ్చు, వాటి వల్ల ఆర్థిక ప్రెజర్స్ వల్ల ఇండియాలో ఓవరాల్గా ఆత్మహత్యలు అనేవి బాగా పెరుగుతున్నాయి. ఎన్సిఆర్బి డేటా ప్రకారం ఒక 30% ఆత్మహత్యలు కారణం ఆర్థిక సమస్యలు అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో కూడా మనం ఈ మధ్యకాలంలో ఇలాంటి కుటుంబం అంతా కలిసి చనిపోవడం అనేది చూస్తున్నాం. మనం అనేకసార్లు చెప్పుకుంటూ కూడా ఉన్నాం. ఇప్పుడు రీసెంట్గా నిన్న మార్నింగ్ అంటే మొన్న నైట్ చనిపోయారు. ఒకే ఫ్యామిలీకి సంబంధించిన భార్య, భర్త, కొడుకు ముగ్గురు చనిపోయారు. పైగా ఇది ఎందుకు ఇంత కలకలం లేపిందంటే వీళ్ళు బాగా వెల్ టు డూ ఫ్యామిలీ, భవంతులు ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి. సో అసలు ఏ రకమైన సమస్యలు లేదని చెప్తున్నారు. బట్ ఎందుకు వీళ్ళు చనిపోయారు, ఎలా చనిపోయారు, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఈ విషయాల గురించి మాట్లాడుకున్నాం. ఇది అంబర్పేటలో ఉంటారు. అంబర్పేటలో బాపూజీ నగర్లో వీళ్ళు ఉంటారు. అతని పేరు రామరాజ్. ఆయన 54 ఏళ్ళు, వాళ్ళ భార్య మాధవి 50 ఏళ్ళు, వాళ్ళ బాబు శశాంక్ 27 ఏళ్ళు. బాబు ఏమో ఇంజనీరింగ్ చేసి జాబ్ కోసం ట్రై చేస్తున్నాడు. రామరాజ్కి హోటల్స్ ఉన్నాయి. యాక్చువల్గా అంబర్పేటలో ల్యాండ్ మార్క్ ఫ్యామిలీ రెస్టారెంట్ బాగా పాపులరు. అట్లాగే మల్లేపల్లిలో బిర్యానీ సెంటర్ ఉంది. తర్వాత మల్లాపూర్లో కింగ్స్ హోటల్ అని ఒకటి ఉంది. తర్వాత చక్రీపురంలో కూడా ఒక హోటల్ ఉంది. సో దాదాపు 4 హోటళ్ళు ఉన్నాయి. ఇతర వ్యాపారాలు కూడా ఉన్నాయి. మామూలుగా బయటకు చూడడానికి వీళ్ళు చాలా హుందాగా ఉంటారని చెప్తున్నారు చుట్టుపక్కల వాళ్ళంతా. వాళ్ళైతే ఎక్కువగా కలవరు, కానీ డీసెంట్ పీపుల్ వాళ్ళు, ఎవరిని ఇబ్బంది పెట్టే టైప్ కాదు అనేది పక్కన వాళ్ళంతా కూడా చెప్తున్నారు. సో అసలు వీళ్ళకి ఆర్థిక సమస్యలు ఉంటుందని మేము ఎప్పుడూ అనుకోలేదు. ఎందుకంటే మంచి కార్లలో తిరుగుతుంటారు, బంగ్లా ఉంది. సో వీళ్ళకి ఆర్థిక సమస్యలు ఉంటాయని మేము ఎవరు ఊహించలేదని చెప్తున్నారు. సో వీళ్ళు ఎలా చనిపోయారంటే, ఈ రామరాజ్ మొన్న రాత్రి ఏం చేశాడంటే, ముందుగా భార్యను దిండు ముఖం మీద ఆమె పడుకున్నాక దిండుని అదింపట్టి ఆమె చనిపోయినాక తను ఊరేసుకొని చనిపోయాడు. వాళ్ళ కొడుకు శశాంక్ కూడా ఎడం చెయ్యిని కోసుకొని ఆ నరం కట్ చేసుకొని అతను చనిపోయాడు. అయితే వీళ్ళు చనిపోకముందు ముగ్గురు కూడా తమ బంధువులకి అందరికి ఫోన్లు చేసి మాట్లాడారని చెప్తున్నారు. అట్లాగే కూతురు కొంపల్లో అమూల్య అనే కూతురు ఉంటుంది. కూతురికి ఒక వీలునామా కూడా రాశారు వీళ్ళు. ఆ వీలునామాలో ఉన్న ఆస్తులన్నీ కూతురికే చెందుతుంది అని కూడా రాసినట్టుగా చెప్తున్నారు. అట్లాగే పోలీసులకు ఒక సూసైడ్ నోట్ జరుగుతుంది. ఆ సూసైడ్ నోట్లో ఆర్థిక సమస్యల వల్లే మేము చనిపోతున్నాము, మా చావుకి ఎవరు కారణం కాదు అనేది కూడా రాసినట్టుగా తెలుస్తుంది. సో ఈ రామరాజ్ వాళ్ళ బ్రదరు, తమ్ముడు జగదీష్ మీడియాతో మాట్లాడాడు. అతనేమంటున్నంటే, అసలు ఆర్థిక సమస్యలు పెద్ద సమస్యలు ఏం లేవు, అంటే వీళ్ళు తీర్చలేని సమస్యలు ఏం లేవు, దీని వెనక ఇంకేదో కారణం ఉండొచ్చు, దాన్ని పోలీసులే తేల్చాలనేది అతను మీడియాతో మాట్లాడాడు. ఎందుకంటే వీళ్ళకి ఆస్తులు ఉన్నాయి, అప్పులు కూడా ఉన్నాయి. ఎందుకంటే వ్యాపారాలు అంటే అప్పులు లేకుండా వ్యాపారాలు ఉండవు. సో వ్యాపారాలకి మించిన అప్పులేం లేవు వీళ్ళకి. కొన్ని హోటల్స్ ఎక్కువ పెట్టేయడం, దాని లాభాలు రాకపోవడం, కోవిడ్ తర్వాత ప్రాబ్లమ్స్ రావడం, కోవిడ్ టైంలో కూడా వీళ్ళకి కొంత ఇబ్బందులు వచ్చాయని చెప్తున్నారు. అది కోవిడ్ టైంలో అన్ని రకాల వ్యాపారాలు దెబ్బతిన్నాయి, ముఖ్యంగా హోటల్స్ బాగా దెబ్బతిన్నాయి. అప్పటి నుంచి కొంత మెల్లగా కోలుకుంటూ వస్తున్నారు. కానీ ఇంత అప్పులు ఉన్నట్టుగా మాకు కూడా తెలియదని జగదీష్ కూడా అంటున్నాడు. కానీ ఇప్పటివరకు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలిందే ఉంటే, వీళ్ళకి అప్పులైతే బాగానే ఉన్నాయి. ఆ అప్పులు ఇచ్చిన వాళ్ళు ప్రెజర్ చేస్తున్నారు, థ్రెట్ చేస్తున్నారు. దాని అంటే బయటికి మేము దీన్ని తీసుకెళ్తాము, మీ పరువు తీస్తాము అన్నట్టుగా వాళ్ళు బెదిరిస్తున్నట్టుగా చెప్తున్నారు. అంటే హోటల్స్ని మేము ఆక్యుపై చేసుకుంటాము ఇలాగంతా. దాంతో వీళ్ళకి పరువు పోతుంది తెలిస్తే, ఇంకా వేరే మార్గం లేదు, ఇప్పటికిప్పుడు అప్పులు తీర్చే మార్గం లేదు
అని వాళ్ళు డిసైడ్ అయినట్టుగా ఇప్పటి వరకు ప్రాథమిక విచారణలో పోలీసులు చెప్తున్నారు. సో అందుకని ఇది ఒక రకంగా హత్య, ఆత్మహత్య అని చెప్పొచ్చు. రామరాజ్ భార్యని హత్య చేశాడు, ఆమెమి వాలంటరీగా చనిపోయినట్టుగా అయితే ఇప్పటివరకు చెప్పట్లేదు పోలీసులు. సో ఆమెను దిండాదిమి చేసినట్టుగానే క్లియర్గా గుర్తులు అవన్నీ కూడా పడ్డాయని చెప్తున్నారు. అంటే మేబీ ఆమె చనిపోవడానికి ఒప్పుకోపోయి ఉండొచ్చు. సో అందుకనే ఆమెను మళ్ళీ మనం చనిపోయి ఆమె మిగిలితే ఆమె మీద అప్పులు ప్రెజర్ పెరుగుతుందని అనుకొని ఉండే అవకాశం ఉంది. అట్లాగే కొడుకు కూడా ఆల్రెడీ అబ్బాయి కొంత డిప్రెషన్ ఉందని చెప్తున్నారు, ఎందుకంటే ఇంజనీరింగ్ అయిపోయి కూడా జాబ్ రాలేదని చెప్పి. సో ఈ అబ్బాయి కూడా చనిపోయే ముందు దాదాపు ఈ అబ్బాయి కొంత లేటుగా చనిపోయినట్టు తెలుస్తుంది. అరౌండ్ 3:30కి అర్లీ మార్నింగ్ వాళ్ళ ఫ్రెండ్ రవికి ఒక మెసేజ్ పెట్టాడు, మేమందరూ చనిపోతున్నామని. ఆ అబ్బాయి ఏమో అప్పుడు చూసుకోలేదు, మార్నింగ్ చూసుకున్నాక అబ్బాయి వెంటనే ఇమ్మీడియట్గా ఇక్కడికి వచ్చి తలుపులు తడితే ఎవరు తీయలేదు. దాంతో కిటికీలో నుంచి చూస్తే ఈ శవం ఏలాడుతున్నది కనపడింది. ఇమ్మీడియట్గా పక్కన వాళ్ళని అలర్ట్ చేసి వాళ్ళ అమూల్య కూతురికి ఫోన్ చేశారు, కూతురు పోలీసులకు ఫోన్ చేసింది. అట్లా పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చి తలుపులు బదులు కూడా చూస్తే వీళ్ళు ముగ్గురు కూడా చనిపోయినారు. సో కూతురు కూడా అసలు మాకు ఇంత అప్పులు ఉన్నట్టు కానీ వీళ్ళు ఇంత సఫర్ అవుతున్నట్టు మాకు కూడా తెలీదు అనేది ఆమె కూడా చెప్తుంది. అంటే ఓవరాల్గా మనకు అర్థమైంది ఏమంటే వీళ్ళ వ్యాపారాలు అంటే మేజర్గా హోటలింగ్ ఉంది, వీళ్ళకి హోటలింగ్ బిజినెస్ అనేది వీళ్ళు తలకు మించిన అప్పులు అయిపోయినట్టుగా అర్థమవుతుంది. అంటే మేనేజ్ చేసుకోవచ్చులే అని చెప్పి అప్పులు తీసుకొని ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చారు. అది తమ చేయి దాటిపోతుందా అన్న దీంతో, పరువు పోతుందన్న దీంతోనే మ్యాక్సిమం చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే మామూలుగా చాలామంది బిజినెస్ పీపుల్ అప్పులు ఎగ్గొట్టి ఐపీఎల్ పెట్టేసి దర్జాగా బతికే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఇంకొంతమంది పరువు దీంతో తట్టుకోలేక మనకు పరువు పోతుంది, ఇప్పటివరకు మనం చాలా పరువుతో బతికాము, ఇప్పుడు మనకు ఒక్కసారిగా పరువు పోయి దాని దీనంగా మనం ఇక్కడ బతకలేము, దానికంటే ప్రాణాలు తీసుకోవడం మేలు అన్న ఒక మైండ్ సెట్ వీళ్ళకి వచ్చినట్టుగా అర్థమవుతుంది. ఇది కొత్త కాదు. ఇప్పుడు మనకి ఎన్సీఆర్బీ డేటా ప్రకారం 2021లో 12,055 బిజినెస్ పర్సన్స్ అంటే 12,055 మంది వ్యాపారస్తులు ఆత్మహత్యలు చేసుకున్నట్టుగా ఎన్సీఆర్బీ డేటా చెప్తుంది. మనకు మామూలుగా వరల్డ్లో 1,09 మంది ఆత్మహత్య చేసుకుంటే ఇండియాలో 12 మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అంటే ప్రపంచంలో ఆత్మహత్యల రేటు కంటే కూడా ఇండియాలో ఎక్కువ ఉంది. అందులో కూడా తెలంగాణలో కూడా బలంగానే ఈ డేటా ఉంది. 2024 ఎన్సీఆర్బీ డేటా ప్రకారం తెలంగాణలో 7,500 మంది ఒక సంవత్సరంలో చనిపోయారు, ఆత్మహత్య చేసుకున్నారు. అందులో 30% ఇటువంటి ఆర్థిక సమస్యల వల్లే ఆత్మహత్య చేసుకున్నారు అనేది ప్రధాన కారణంగా చెప్తున్నారు. అంటే మామూలుగా ఈ ఫ్యామిలీ సూసైడ్ చేసుకోవడం అనేది ఏమంటే టైట్ నిట్ ఫ్యామిలీస్లో ఒక్కరికి సమస్య వచ్చినా అది అందరిదిగా ఫీల్ అవుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళ నిర్ణయాన్ని ఎవరో ఒక ఆయన మ్యాక్సిమం ఆయనే నిర్ణయం తీసుకున్నారు, రామరాజే ఈ చనిపోవాలని నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. భార్యను ఒప్పించడానికి ట్రై చేస్తే భార్య ఒప్పుకోలేదు, కొడుకైతే ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. సో దాంతో భార్యని చంపేసి అతను చనిపోయే అవకాశం ఉంది. ఇంకొక వెర్షన్ కూడా చెప్తున్నారు, అసలు కొడుక్కి కూడా వాళ్ళు చెప్పలేదు, ముందు భార్యను చంపి తాను చనిపోయాడు, కొడుకు గురించి ఆయన ఆలోచించలేదు. అయితే కొడుకు ఇద్దరిని చూసి వీళ్ళిద్దరు చనిపోయినప్పుడు మనం ఎందుకు బతకాలని అతను కూడా చివరిలో అతనే చనిపోయినట్టుగా తెలుస్తుంది. అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్లు రావడం తర్వాత ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో రిపోర్ట్లు వచ్చినాక కానీ అక్యురేట్గా ఏం జరిగింది అనేది తెలియదు. ఇప్పటి వరకు అయితే అనుమానాస్పద మృతిగా పోలీసులు నమోదు చేసుకున్నారు. అంటే వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా, వీళ్ళని ఆత్మహత్యకి ప్రేరేపించిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అన్న యాంగిల్లో కూడా వీళ్ళు చూస్తున్నారు. మొన్న మనకి జనవరిలో కూడా జనవరి 30 సిజే రాయ్ అని 57 సంవత్సరాల కాన్ఫిడెంట్ గ్రూప్ ఫౌండర్ చైర్మన్ ఆయన ఇట్లాగే గన్తో కాల్చుకొని చనిపోయాడు. వాళ్ళ ఆఫీసులో ఐటీ రైడ్స్ జరుగుతున్న టైంలోనే కాల్చుకొని చనిపోయాడు. అంతకుముందు కూడా మనకి కేఫ్ కాఫీ డే ఫౌండర్ సిద్ధార్థ గౌడ అనుకుంటా, ఆయన కూడా చనిపోయాడు. అలాగా మనకి చూసుకున్నప్పుడు మథురై ఫ్యామిలీ అంటారు, ఫిబ్రవరి 10న యూపీలో ఒక ఫ్యామిలీ అది కూడా వ్యాపారస్తుల ఫ్యామిలీ, అది చనిపోయింది. అలాగే మేలో ప్రవీణ్ మిట్టల్ ఆయన ఫ్యామిలీ అంతా కూడా 7 మంది, అదైతే ఇంకా ఘోరమైంది.
పంచకుల సూసైడ్స్, మాస్ సూసైడ్ అని పేరు పెట్టారు దానికి. 7 మంది ఫ్యామిలీలో ఒకేసారి అప్పులు, వాళ్ళకి ఏంటంటే 20 కోట్ల అప్పులు అయిపోవడం వల్ల ఆ వ్యాపారస్తుల కుటుంబం కూడా చనిపోయింది. అంటే ఈ మధ్యకాలంలో కోవిడ్ తర్వాత మనకు ఓవరాల్గా తీసుకున్నప్పుడు ఎకనామీ పైకి జీడిపి గ్రోత్ 7%, 8% ప్రకటిస్తున్నారు, కానీ విపరీతంగా వ్యాపారస్తుల మీద ప్రెజర్ అనేది పెరుగుతుంది. ఈ ప్రెజర్ని తట్టుకోలేక మాస్ ఫ్యామిలీ సూసైడ్స్ అనేవి కూడా పెరుగుతున్నట్టుగా మనకి ట్రెండ్ కానీ డేటా కానీ చెప్తున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.